వైసీపీలో యువ నాయకుల్లో దూకుడుగా ఉండడంతో పాటు బాగా క్రేజ్ ఉన్న నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. తక్కువ సమయంలోనే సిద్ధార్థ్ రాజకీయాల్లో ఎదిగారు. తన పదునైన మాటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడడం చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ పెంచుకున్నారు. అలాగే పార్టీ కోసం బాగానే కష్టపడ్డారు. 2019లో నందికొట్టూరులో వైసీపీని గెలిపించడంలో బైరెడ్డి కీలకం. తర్వాత కూడా నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్నారు. ఇక జగన్ అంటే అభిమానంతో ఉండే బైరెడ్డికి వైసీపీలో మంచి కెరియర్ ఉంటుందని సాటి వైసీపీ అభిమానులు భావించారు. అందుకు తగ్గట్టుగానే బైరెడ్డికి క్రీడలకు సంబంధించిన శాబ్ అధ్యక్ష దక్కింది. అయితే 2024 ఎన్నికల్లో సీటు దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ సీటు రాలేదు. అప్పుడు వైసీపీ గెలుపు కోసం ప్రచారం చేశారు. కాకపోతే అనూహ్యంగా ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. ఓడిన దగ్గర నుంచి బైరెడ్డి అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. మీడియాలో కూడా కనిపించడం లేదు. దీంతో ఆయన పొలిటికల్ కెరీర్ కు కాస్త బ్రేకులు పడ్డాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే బైరెడ్డి మళ్ళీ యాక్టివ్ అయ్యి వైసీపీలో దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో సీటు దక్కుతుందన్న ఆశ్చర్యం అవసరం లేదని అంటున్నారు. చూడాలి మరి బైరెడ్డి సైలెన్స్ ఎప్పుడు బ్రేక్ అవుతుందో.